వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఇవాళ చాలా అద్భుతమైనటువంటి ఒక ముచ్చట ఎత్తుకొచ్చింది. అదేంటంటే కవితక్క ఇప్పుడు జైలుకు పోయి కూడా చాలా రోజులైంది. అది కూడా తిహార్ జైలు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తిహార్ జైలు పోతారని. కానీ పోయింది. పోయిన తర్వాత ఏం జరుగుతూ ఉన్నది, వాస్తవానికి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇలా తిహార్ జైల్లో సుమారుగా ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద జైలు అది తిహార్ జైలు అని. అయితే ఆ జైల్లో సుమారుగా 10,000 మంది ఖైదీలు ప్రస్తుతానికి ఉన్నారు. దాంట్లో ఒక 19,000 మంది ఖైదీలు ఉండడానికి ఆస్కారం. కానీ తిహార్ జైలు పోయినరంటే 100% ఒక 3 సంవత్సరాల దాకా బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే కొందరికి 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది, కొందరికి 6 సంవత్సరాలు ఉంటుంది, కొందరికి లైఫ్ ఉంటుంది, కొందరికి 3 సంవత్సరాలు ఉంటుంది. కవితక్కతోని చేసినటువంటి ఎవరైతే ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నారో మినిస్టరు ఆల్రెడీ 2 మినిస్టర్లు ఆల్రెడీ జైల్లోనే 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు ఇప్పటిదాకా బయటికి రాలేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే కలలు కంటున్నారు. ఇప్పుడు కవితక్క వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళంతా కూడా కార్యకర్తలు కావచ్చు, తర్వాత జాగృతులు కావచ్చు, ఎవరైనా సరే కలలు కంటారు చాలా తొందరగా వచ్చేస్తుంది. ఆమె కూడా అన్నది కదా మొన్న, ఏమన్నది, నేను తొందరగానే ఒక ముత్యంలాగా, కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానని చెప్పేసి అన్నది. కడిగిన ముత్యం లేదు, ఏం లేదు. 3 ఏళ్ళ దాకా, మినిమం 3 ఏళ్ళ దాకా మర్చిపోవాలి వాస్తవానికి. అలాంటి పరిస్థితి. అయితే అక్కడ చాలామంది ప్రచారం ఏం జరుగుతూ ఉన్నదంటే కవితక్కకు మంచిగా ఇంట్లోకెళ్ళే ఫుడ్ తీసుకుపోతూ ఉన్నారు, మంచి చీరలు కట్టుకుంటా ఉన్నది, తర్వాత ఆభరణాలు మంచిగా బంగారం ఆభరణాలు వేసుకుంటున్నది, అన్నీ ఏదేదో ఫేక్ న్యూస్లు పెడతా ఉన్నారు అన్నమాట. ఆ ఫేక్ న్యూస్లు నిజంగా ఎవరు నమ్మొద్దు. సర్వసాధారణమైనటువంటి ప్రతి ఖైదీ దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఖైదీ ఏదైతే భోజనం తినాలో అదే భోజనం ఖచ్చితంగా కవితక్క తినాలి. అదేవిధంగా వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. నేను ఆల్రెడీ తమ్నేల్లో చూపెడతా ఉన్నాను. ఆ డ్రెస్ కోడ్ మాత్రమే ఖచ్చితంగా కట్టుకోవాల్సింది, ఆ డ్రెస్సును మాత్రం పెట్టుకోవాల్సింది. ఆమెకు 666 అనేటటువంటి నెంబర్ ఇచ్చినట్టున్నారు. అయితే వాళ్ళందరూ బయట వాళ్ళందరూ ఫేక్ న్యూస్ చెప్తా ఉన్నారు. ఆమె మంచి ఫుడ్ తింటా ఉన్నది, మంచి సర్వసాధారణంగా 10,000 మంది ఖైదీలు ఏదైతే ఫుడ్ తినదో అదే ఫుడ్ కవితక్క తినవలసినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఆమె నాకు ఇంటి నుంచి భోజనం కావాలని, తర్వాత కొన్ని డిఫరెంట్ కలర్ డ్రెస్సులు నేను కట్టుకుంటానని చెప్పేసి, తర్వాత నేను పుస్తెల తాడు కానీ ఆభరణాలు వేసుకుంటానని చెప్పేసి కొన్ని కోరికలు కోరితే కూడా జైలాధికారులు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళు అప్పుడు కోర్టులో ఆర్జీ పెట్టుకున్నారు. అంటే కోర్టులో ఆల్రెడీ వీళ్ళు పిటిషన్ వేసి మేము ఖచ్చితంగా మాకు గివి సదుపాయాలు కావాలని చెప్పేసి అని కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అది కూడా క్లారిటీగా ఇంకా ఏమీ రాలేదు. అంటే అందరూ ఎవరైతే ఒక ముద్దాయి ఉంటారో ఆ ముద్దాయికి ఏదైతే తిహార్ జైలు పోయిన తర్వాత ఏ సదుపాయాలు అయితే ఏదైతే ఇస్తారో అదే విధంగా కవితక్కకి ఇచ్చినట్టు అట్లనే ఉన్నది. భ్రమపడి ప్రతి ఒక్కరూ ఫేక్ న్యూస్లు మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె మామూలు కేసు కాదు, లిక్కర్ కేసు. నీకు ఎవరంటే ఒక భయంకరమైనటువంటి కేసు అది. ఆ కేసులో మొదటి ముద్దాయిగా ఆమె తిహార్ జైలు పోయింది. కాబట్టి ఆ తిహార్ జైలు ఉండేటువంటి సదుపాయాలే ఆమెకు కలుగుతాయి. మీరు వేరే భ్రమపడకండి. ఆమె ఇప్పట్లో రాదు, ఖచ్చితంగా రాదు. 3 ఏళ్ల తర్వాత మీరు ఒకవేళ అనివార్యం అనుకుంటే మొత్తం అన్ని రకాలుగా కేసులు అన్ని రకాలుగా ఒక రూపానికి వస్తే ఆమెకి ఏమన్నా బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. బెయిల్ ఇచ్చినా ఆమె ఖచ్చితంగా ఈ దేశం విడిచిపోవద్దు, రాష్ట్రం విడిచిపోవద్దు. ప్రతి వారమో లేకుంటే 15 రోజులకు ఒకసారో, నెల రోజులకు ఒకసారో ఆమెను ఖచ్చితంగా పోయి ఆల్రెడీ కోర్టులో హాజరు కావాలా, ఖచ్చితంగా సంతకం పెట్టాలా, రావాలి. వేరే దేశం పోవడానికి లేదు. అలాంటి పరిస్థితి ఉండి ఖచ్చితంగా ఆమెకు బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలారా మీరందరూ భ్రమపడకండి.
ఆమె ఏ సాధారణమైనటువంటి జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నది. అట్లనే అనుభవిస్తుంది గ్యారంటీగా. ఉట్టి కాదు కదా, ఇలా తెలంగాణలో వాళ్ళు చేసినన్ని స్కాములు, బీఆర్ఎస్ పార్టీ చేసినన్ని స్కాములు ఇప్పటివరకు ఎవరు చేయలేదు, ఈ భారతదేశంలో చేయలేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా అంటే వేరు, కానీ ఈ భారతదేశంలో వాళ్ళు చేసినటువంటి స్కాములు ఎవరు చేయలేదు. ఆ స్కాములలో వాళ్ళు ఆరితేరు ఉన్నారు కాబట్టి వాళ్ళకు జైలు శిక్ష తప్పదు, తిహార్ జైలు తప్పదు. ఇంకా అండమాన్ నికోబార్ పంపలే, ఎందుకంటే జీవిత ఖైదీ ఉంటుంది. ఇంకా సంతోషించాలి. ఇలా తిహార్ జైలుకి పోవడం జరిగింది కాబట్టి నడివి బొడ్డున, అంటే ఢిల్లీలో ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో తిహార్ జైలు ఉన్నది. 80 మంది వరకు ఆమె జాగృతి కార్యకర్తలు అక్కడనే ఢిల్లీలో మాకం వేసేసి ఆమెకు ఏదన్నా వస్తే సహకారం చేద్దాం, ఇంత భోజనం వండుకొని తీసుకుపోయి పెడదామని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు అక్కడ ఉండి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయినా ఆమెకు కోర్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఎన్ని అర్జీలు పెట్టుకున్నా, ఎన్ని పిటిషన్లు వేసినా కోర్టు మాత్రం అది ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతా ఉంది. 3 ఏళ్ళు మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ అయితే కావచ్చు. నా నోటి పుణ్యం అని నా వాక్ వల్ల వస్తే 3 ఏళ్ళకి వస్తుంది, లేకపోతే 10 ఏళ్ళ దాకా ఉంటుంది. అది జరగచ్చు, జరగకపోవచ్చు. మీరు మాత్రం కవితక్కను మర్చిపోండి దయచేసి. ఏదో ఫేక్ న్యూస్లు మాత్రం పెట్టకండి దయచేసి. పెట్టి పబ్లిక్ను పరిశాన్ చేయొద్దు. ఏదో వస్తుంది, అవి వచ్చే పులి వచ్చే అనేటటువంటి కాన్సెప్ట్ మాత్రం తీసుకురాకండి. ఇది మాత్రం 100% వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. ఇది 100% నిజం. ఎందుకంటే అది సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే జైల్లో ఉండేటటువంటి ఏదైతే పరిస్థితి ఉందో అది బయట పెట్టట్లేదు. ఎందుకంటే పబ్లిక్లో ఇజ్జత్ పోతుంది, మళ్ళీ ఈ తెలంగాణ ప్రజల్లో ఇజ్జత్ పోతుంది. మంచి బతుకమ్మ ఆడి పాటలకు మొత్తం అన్ని దేశాలు తిరిగి ఊరు తిరిగి బతుకమ్మ అని కనిపించుకున్నటువంటి కవితక్క గిట్లా విడగొడ్డదేంది అనేటటువంటి ఫీలింగ్ వస్తుందని అది బయట పెట్టట్లేదు. ఇది మాత్రం 100% నిజం 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 నిజం.